Hi, hi, hello, good morning. Welcome back to my channel Suksha Vlogs and welcome back to one more video. ఇది డైలీ వీడియో ఉంటుంది. డైలీ వ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నాను. నేను పొద్దున్నే టిఫిన్కి అనేసి చపాతీ పిండి కలుపుతా ఉండా. సో దీనిదైతే స్పెషల్ అని ఏం లేదు, చపాతీ పిండి అందరూ కలిపినట్టు. కానీ ఒక స్మాల్ ట్రిక్ ఉందని చెప్తాను. చపాతీ పిండి ఎంత కావాలో అంత తీసుకొని నేను దానికి కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక చిటికంతా చక్కెర వేసినాను. వేసేసి బాగా కలుపుకొని, నూనె వేయకూడదు, ఫస్ట్ బాగా కలుపుకొని ఉంది అయినాక కొంచెం మనకి యా కన్సిస్టెన్సీ కావాలో దానికి మళ్ళీ అది అయినాక నూనె వేసుకోనల్లా. నూనె వేసుకొని మళ్ళీ బాగా కలిపేసి పక్కకి పెట్టేటలా. నిజంగా ఇట్లా చేసేదాన్ని ఇంకా చపాతీ చాలా స్మూత్గా వస్తుంది, గట్టి అయ్యలేదు. చపాతీ మధ్యాహ్నం దాకా అయినా కూడా స్మూత్గా ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, కావాలంటే మీకు కూడా తెలుస్తుంది. ఇంకా చపాతీకి కాంబినేషన్ వచ్చేసి నేను అంటే గింజలు కూటు చేస్తాము అనేసి అవి కూడా రాత్రినే నానేసి పెట్టేసింటిని. దీంట్లో శనగలు, బఠానీలు, మళ్ళీ వచ్చేసి అలసందలు, తెల్ల అలసందలు కానీ, మళ్ళీ పెస్సులు, మళ్ళీ కాబుల్ కడలే అవి కూడా కొద్దిగా ఉండవు, కొంచెమే వేస్తున్నాను. ఇవంతా ఇంకా నైట్లో నేనే నానేసి పెట్టేసింటిని. ఇంకా దానికి మసాలా కనేసి కొంచెం టెంకాయ కొబ్బరి ఉండే ఫ్రిడ్జ్లో పెట్టేసింటిని. అది ఒక 4 వంకాయలు తీసుకొని ఉన్నాను. మళ్ళీ కొంచెం శొంఠి తీసుకొని ఉండా, దాని జతకి కొంచెం కొత్తిమీర, మళ్ళీ క్యాప్సికమ్ అయితే హాఫ్ ఉండే, అది హాఫ్ తీసుకొని ఉన్నాను. ఇంకా 2 ఉర్లగడ్డలు కూడా తీసుకొని ఉండా, గింజల జతకి ఉర్లగడ్డలను వంకాయ వేస్తామని. ఇంకా ఒక తెల్లగడ్డ, మళ్ళీ వచ్చేసి ఒక చిన్నది ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి నేను కొంచెం చెక్క, ఒక 7-8 మిరియాలు, ఒక 4 లవంగాలు వేసుకొని ఉన్నాను. మళ్ళీ వచ్చేసి ఇంకా మెంతులు, ఒక ఏలక్కి వేసుకొనేసి మళ్ళీ ఇంకా కారంకి కావాల్సినంత మిరపకాయలు, నేనైతే కారంకి ఇక్కడ ఒక 5 మిరపకాయలు ఏమో తీసుకున్నాను. కొంచెం కారం తక్కువ ఉండే కాబట్టి ఒక 5 తీసుకొని ఉన్నాను. ఇంకా బ్యాడ్గి మిరపకాయలు ఒక 4 తీసుకొని ఉన్నాను. దాని జతకి ఒక ఎర్రగడ్డ కూడా కట్ చేసి వేసుకొని ఉన్నాను. ఇంకా టమోటో అయితే ఇది కూడా రుబ్బెక్కినాయని, మసాలాకినాయని. ఇక్కడ నేను ప్యాన్లో తీసుకొని ఉండేవంతా కొంచెం నూనె వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకునేలా. నేను ఇంకా ఇప్పుడు అప్పుడే చూపించినవంతా నేను మిక్సీ జార్కి వేసుకొని మసాలా రెడీ చేసుకునేది నేనే. ఆ కొబ్బరి ఒకటేమంటే టెంకాయ మనం కొడతాం కదా, కొట్టిండే టెంకాయ అప్పుడే నేనే మనం చాకల్లో తీసేకొస్తే సిప్పుని ఇంకా టెంకాయ వచ్చేలే కదా. సో అట్లా వేసి ఆ కొబ్బరి వచ్చేలే కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక దినము అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తీస్తే అంటే నీట్గా వస్తుంది. ఇది ఒక ట్రిక్ అని చెప్తా. ఇంక మసాలా అంతా రుబ్బుకొని అయినాక ఇంకా కుక్కర్ పెట్టేసి కొంచెం నూనె, సాసులు, కరివేపాకు అంతా వేసేసి ఇంకా అప్పుడే కట్ చేసి పెట్టుకొని ఉండే వంకాయ, ఉర్లగడ్డ, మళ్ళీ గింజలు ఇవంతా వేసేసి దాని జతకి కొంచెం పసుపు, కొంచెం మసాలా పొడి, మళ్ళీ గరం మసాలా కొంచెం వేస్తే ఇంకా టేస్ట్కి కావాల్సినంత ఉప్పు, ఇంకొచ్చేసి నీళ్ళు మనకి చూసుకొని కన్సిస్టెన్సీ కొంచెము నీళ్ళు ఎక్కువగానే వేయాల. ఇది విజల్ వచ్చి అంతా ఆరినాక కొంచెం గట్టి అవుతుంది, చాలానే గట్టి అవుతుంది. కొంచెమేమి నేను ఇప్పుడు ఇంత నీళ్ళు వేసినది చాలా గట్టిగా అయ్యింది చపాతీకి కావాల్సినట్ల. సో కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి అని చెప్తాను. ఇంకా అది అయినాక అక్కడ ఒక 2 విజల్ వేపించక పెట్టేసి ఇంక ఈడ చమంత్ వచ్చేసి నన్ను ఎత్తుకో అంటూ అన్నాడు. అంటే వాడికైతే పాపము ఒక దినంకి ఒకసారన్నా నేను అట్లా ఎత్తుకుంటే వానికి ఒక సమాధానము. నేను వంట చేస్తూ ఉంటే లేచిన తక్షణము నన్ను ఎత్తుకో అని వస్తాడు. అంటే చిన్నప్పుడు నన్ను ఎట్లా ఎత్తుకుంటా అంటే అట్లా ఎత్తుకోమ్మా అంటున్నాను. మేబీ అందరి పిల్లలకి ఇట్లే ఉంటుంది. దాంట్లో ఎస్పెషల్లీ షమంత్ అయితే నాకు అప్పుడు ఇంకా నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండలేదు. డైలీ వాడిని ఒక్కసారన్నా అట్లా ఎత్తుకొని అంటే నాకు ఒక సమాధానము పాపము. నేను అట్లా ఎత్తుకొని దించేస్తే ఇంకా ఓకే, హ్యాపీ. లేసినట్లే వచ్చిండాడు. ఎత్తుకొని ఇంకా సరే పొమ్మ బ్రష్ చేసి రెడీ కప్పు లేట్ అవుతుంది అనేసి పాపము వాడు రెడీ అయ్యకపోయా. ఇంకా ఇక్కడ చపాతీ వేసేసి వాళ్ళకి టిఫిన్ కూడా రెడీ చేస్తూ ఉన్నాను. ఇదొక స్మాల్ టిప్స్, అంటే ఒక దీంట్లో ఒక 2-3 టిప్పులు కూడా ఉన్నాయి. మీరు కూడా దాన్ని ఫాలో చేయొచ్చు. ఇంకా అదైతేనే అట్లే పిల్లలు టిఫిన్ అంతా చేసేసి వాళ్ళని రెడీ చేసేదే పెద్ద టాస్క్ అయి ఉంటుంది నిజంగానే. పొద్దున్న 1-2 ఎందురున్నానో అయ్యేలే. ఇంకా ఇక్కడ సుక్షాకి కమ్మలు చాలా రోజులు ఇంకా కమ్మలు పెట్టట్లేదు అనేసి ఇప్పుడు కమ్మలు పెడదామనేసి దానికి కొంచెం నైల్ పాలిష్ చేసి పెడితే తిరుపు వచ్చేయలేదు అనేసి పెడతా ఉన్నాను. పిల్లలు ఎప్పుడు కమ్మలు పగొట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఒక స్మాల్ టిప్ అనే చెప్తాను. నైల్ పాలిష్ వేసి మీరు కమ్మలు తిప్పుతుంది అంటే అది తిరిగేలేదు, మళ్ళీ టైట్గా ఉంటుంది అని. షూలు తీసుకురా అక్కవి, సాక్స్లు తీసుకుంటా. లేదండి ಸಾಕ್ಸ್ ತಗೊಂಬೋಗಿ ಸ್ವಲ್ಪ ಅದಕ್ಕೆ ಏನು ಈಚೆ ಹೋಗಿ ಹಾಕೋಣಲ್ವಾ? ಅಲ್ಲ, ಇಲ್ಲಿ ಲೇಟ್ ಆಗುತ್ತೆ. ಇದು ಹಾಕೋ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಇನ್ನೂ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಸಾಕ್ಸ್ ಹಾಕೊಂಡ್ಬಿಡ್ತಾರೆ.
రేయ్ నువ్వు ఊరికే ఉన్నావు వానికి కుట్టిపోయినాం ఒకటి ఇష్టం ఇడ్లీ ఇవన్నీ కరెంట్ కదరే పైన రూమ్లో ఉంటుందా కరెంటు చెప్పు ఉన్నా ఇంకా ఇక్కడ వచ్చేసి షమంత్ అయితే భలే తీట్లు వాడు సైలెంట్ ఉండేది లేదు సాక్స్లో అంటే షూలు వేసుకొని నేను లోపలికి వచ్చి నడిపొద్దు దానికే శిక్ష అయితే అమ్మ వాడు షూలు వేసుకొని లోపలికి వచ్చినాడు అని చెప్తా ఉండదు కానీ వాడు నా మాట బయటకు పోరా అన్నాను ఇంటలేదు ఏమీ లేదు ఏం చేసేది ఇంకా పిల్లోడు వాడైతే కొంచెము వినేలే అది వాళ్ళ అన్న ఉండే అంటే మాత్రము వాళ్ళ అన్న దగ్గర చాలా దీనిగా ఇంటి కదా మీరు చింటు పుట్ట అనుకొని అది ఏమో తెలియదు వాడైతే అట్లా ఉంటాడు వాడి దగ్గర చింటును వానికి బాండింగ్ అయితే అట్లా ఉంటుంది సరే ఇంకా బిర్బిన్న నేను లేట్ అవుతుందనేసి సాక్స్లు అయితే లోపలికి తెప్పించేస్తుంది సాక్స్లు వేసుకుంటా ఉంది సుక్ష కొంచెం బిర్బిన్న రెడీ చేస్తా అంటే కమ్మలు పెట్టేది కొంచెం లేటే ఆయా అది చాలా రోజులు ఇంకా దానికి కొంచెం చిన్న కమ్మలు పెట్టింది ఇవి కొంచెం పెద్దగా ఉండే అవి పెట్టేకి కొంచెం పాపము దానికి హోల్స్ అంతా కొంచెం బ్లాక్ అయినట్లు ఉండే అట్లా వేసి అంటే కొంచెం బ్లాక్ అయిపోయింది ఈ హోల్స్ బాగా కమ్మలు పెట్టేకి బిర్యానీ పాపం పెట్టేకి కాలేదు కొంచెం నొప్పి వేరే అంటా ఉన్నా అట్లా వేసి కొంచెం నిదానంగా పెట్టింది ఆయా దానికి కొంచెం లేట్ ఆయా సో ఇంకా షూలు అయితే సాక్స్లు అయితే లోపల వేసుకుంటుంది షూలు అయితే బయట పోయి వేసుకుంటుంది అని ఎంత మనము బిర్నాలు వేసి ఏం రెడీ చేసి ఏం చేసి పంపించినా కూడా పిల్లోళ్ళది అయితే లేట్ అయిపోతుంది షమంత్ అయితే అక్కడ చాలా తీట్లుగా ఊరికే మాట్లాడుతూనే ఉండే దానికే నేను అది ఏం నోరైందో ఏమో సెకండ్ ఊరికే ఉండేది దాన్ని తిడతా ఉండే కానీ ఏం తిట్టినా ఏం చేస్తున్నాను వాళ్ళ ఆటలు వంటి ఇంక ఇప్పుడు రికార్డ్ చేస్తా ఉన్నాను అదేమో చిట్టు పుట్ట అంటా అని ఉంటే ఎంత బిరినా బయటకు పోతా ఉన్నాడు వాడు వీడియో చేస్తూ ఉన్నాను చెప్పదేం చెప్తావో అని సో అట్లా వేసి వాడు ఇంకా బయటకు లేసి పోతా ఉన్నాడు ఇంకా ఇప్పుడుతా బిడ్డలు పాయిరా స్కూల్కి వాళ్ళు అట్లా పాయిరో లేదో నాకు నిజంగా పని అయితే అంటే టిఫిన్ చేసుకొని వాళ్ళకి బాక్సులకి అంతా వేసేసి స్కూల్కి పంపించినాక మా ఇంటి చూపిస్తాను ఒకసారి అస్సలు ఇవంతా పీక్ పెట్టేసిండారు అంటే వాళ్ళు డైలీ నా పని ఎట్లా ఉంటుందంటే వాళ్ళు పిల్లలు స్కూల్కి పోయిన తక్షణము ఇంకా నేను అంతా క్లీన్ చేసుకునేది అయి ఉంటుంది పోతేనే ఫస్ట్ డోర్ క్లోజ్ చేసినాను అంటే మా బ్లాక్కి లోపలికి వస్తూ ఉంటుంది వచ్చి లోపల మ్యాట్ పైన పనుకుంటుంది సెటర్ మ్యాట్ పైన అట్లా వేసి నేను డోర్ క్లోజ్ చేసేస్తాను క్లోజ్ చేసి ఇంకా వంటింట్లో అయితే పాత్రలు అంతా కడిగేసి వచ్చేసి నీట్ అయిపోయా ఇప్పుడు ఫస్ట్ హాల్లో సోఫా కవర్లు అంతా పీక్ పెట్టింటారు వాళ్ళు స్కూల్కి పోయే టైంలో అక్కడ కూర్చొని సో చూపిస్తా ఇవంతా ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను అంత ఫుల్ ఇట్లా ఇక్కడవక్కడే ఉంటాయి సోఫా కవర్లు కానీ రిమోట్లు కానీ లేదంటే ఇంకా ఇట్లా కవర్లు పేపర్లు బుక్స్ వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ పేపర్స్ కానీ ఏమన్నా పెన్సిల్లో పెన్లో ఈ టేబుల్ అంతా అసలు సెంటర్ టేబుల్ అక్కడ లేదు సైడ్ టేబుల్ అక్కడ పెట్టుకునేసిండారు ఇదేమో ఒక పార్సల్ వచ్చింటే అది కూడా ఇక్కడ పెట్టేస్తున్నారు ఇప్పుడు ఇవంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ మీరు నాకు కొంచెం పని తగ్గుతుంది ఇంకా ఇక్కడైతే సెంటర్ టేబుల్ పైన ఫుల్ వాళ్ళు పెన్సిళ్ళు కానీ షార్ప్నర్లు పెన్లు ఎరేజర్లు అన్నీ ప్రతి ఒక్కటి అక్కడే ఉంటాయి అవంతా ఇంకా తీసి పెడతా ఉన్నాను వెడ్డింగ్ కార్డులు అయితే మేము ఆల్మోస్ట్ ఇక్కడే పెట్టుకుంటాము వెడ్డింగ్ కార్డులు పెట్టుకున్నప్పుడు మనకి కార్డ్స్ అంతా ఏమన్నా పెండ్లు ఉండేవి డైలీ చూస్తూ ఉంటాం కదా సో అట్లా వేసి తెలుస్తుంది అనేది అట్లా మేము ఇంకా అన్నీ అక్కడే పెట్టుకుంటాము అవి కూడా అన్నీ అయిపోయి డేట్ పెండ్లు ఈ వీక్లో కంటిన్యూస్గా ఉండే సో అవంతా అయిపోయింది అవి ఇంకా తీసి పెడదామనేసి అదో ఒకటో రెండో ఉండవు మాత్రం అక్కడ పెట్టేసి ఇంకా అన్నీ తీసి పెడతా ఉన్నాను ఇది సెంటర్ టేబుల్ వచ్చేసి నిజంగా సెంటర్లో ఉండేలేదు సైడ్ టేబుల్ అయిపోయి ఉంటుంది ఇది ఎందరింట్లో కన్వే అవుతుందో ఏమో తెలియదు మా ఇంట్లో అంతా అదే మా పిల్లలు చిన్న పిల్లలైనా ఇట్లా ఉంటుందో ఏమో తెలీదు మేబీ చాలా అది సైడ్లోనే ఉంటుంది ఎప్పుడు చూస్తున్నాను నన్ను కూడా అది క్లీన్ చేసిందా ఇంక ఇదైతే పటాకీలో దీపావళికి అని తెచ్చిండేవి ఇంకా కొంచెం చూపిస్తాను ఇంకా కొంచెం అట్లే ఉన్నాయి చాలా తెచ్చిండ్రి బాక్స్ ఫుల్ ఉండే అదేదో 1000 వాళ్ళనో ఏమో తెలియదు నా ఏమో ఉండే దీని పేరు ఒక్క నిమిషం ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇంకా ఇన్ని పటాకీలు అయితే ఉన్నాయి ఇవంతా అది ఎప్పుడు కొడతారేమో తెలియదు పాపము ఓకే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తా ఐ హోప్ ఈ వీడియో మీకు ఇష్టమవుతుంది అనుకుంటా ఇష్టమైతే ఒక లైక్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని చెప్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ Bye bye.